ఎక్కువ ప్యాకేజ్ వద్దు, ఆన్‌సైట్ లో ఉద్యోగం వద్దు, యుఎస్ లో ఉద్యోగం అస్సలకే వద్దు. ఏంది ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు? ఏం జరుగుతా ఉందంటే ప్రజెంట్ దీని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. మీరందరూ కూడా ఈ విషయం గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎక్కువ ప్యాకేజ్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేస్తున్నారు కంపెనీ. ఇదైతే క్లియర్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే యూఎస్ లోనే ఎక్కువ టెర్మినేషన్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏంటి అంటే మెయిన్ గా ఎక్కడైనా కానీ ఓవరాల్ వరల్డ్ లో చూసుకుంటే ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది యుఎస్ లోనే. చాలా మంది ఒకవేళ సాఫ్ట్వేర్ సెటిల్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ యూఎస్ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఎక్కువగా టెర్మినేట్ అవుతుంది కూడా యూఎస్. ఇది ఇంకో క్లారిటీ. ఎక్కువ ప్యాకేజ్ వద్దన్నారు బాగానే ఉంది, యూఎస్ వద్దన్నారు బాగానే ఉంది. ఆన్ సైట్ ఉద్యోగాలు ఎందుకు వద్దంటున్నాం? ఆన్ సైట్ ఉద్యోగాలు ఎందుకు వద్దంటే ఇప్పుడు రీసెంట్ గా కొన్ని కంపెనీస్ ఆన్ సైట్ పంపించిన వాళ్ళందరినీ మాకు అవసరం లేదు అని చెప్పి రిజిగ్నేషన్ చేయండి అని ఫోర్స్ఫుల్ గా రిజిగ్నేషన్ చేపిస్తా ఉన్నారు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఎందుకంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కస్ట్. ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ సినారియో నేను చెప్తాను జరుగుతున్న వాస్తవానికి. యాక్చువల్లీ ఒక పర్సన్ ఎక్స్పీరియన్స్ ఏం లేకుండా ఫ్రెషర్ గా జాయిన్ అయ్యాడు. 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నోడిని టెర్మినేట్ చేసేసి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే 4 ఇయర్స్ వాళ్ళు టెర్మినేట్ చేస్తున్నారు నా ఉద్దేశం కాదు, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు టెర్మినేట్ చేసి ఆ వర్క్ కూడా మీరు చెయ్యండి, లేకపోతే కంపెనీ నుంచి వెళ్ళిపోండి. ఇది సిచ్యువేషన్. ఎక్కువ ప్యాకేజ్ ఉన్న ప్రమాదం. చాలా మంది నాకు ప్యాకేజ్ తక్కువ ఉంది నేను కంపెనీ మారాలనుకున్నాను, ఇప్పుడు రైట్ టైం కాదు. కొత్త వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి కానీ ఎక్కువ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం కష్టకాలమే. ఇప్పుడు కంపెనీ మారద్దు. ఈ సిచ్యువేషన్స్ అన్ని మనం అనలైజ్ చేసుకోండి. అందుకనే ఆన్ సైట్ వద్దు, యూఎస్ ఉద్యోగం వద్దు, ఎక్కువ ప్యాకేజ్ అసలుకే వద్దు. ఓకే. ఇది ఒకసారి ఆలోచించండి. ఆలోచించి మార్కెట్ అనుగుణంగా మనము ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకే. థ్యాంక్ యూ.